నాంపల్లిలో అగ్ని ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లిలోని బచ్చర్స్ ఫర్నిచర్ ఆర్కేడ్ షోరూంలో దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రస్తుతం అయితే గత 5 గంటలుగా అయితే ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. పూర్తిగా ఇక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. షాపు అద్దాలను ధ్వంసం చేసి మరి పూర్తిగా నీటిని షాపు లోపలికి చిమ్ముతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా పొగలో అయితే ఇంకా షాప్ నుంచి దట్టంగా అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రమాదం, అగ్ని కీలలు తగ్గినప్పటికీ కూడా పొగలు మాత్రం పూర్తిగా వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం అయితే 5 లేదా 6 ఇందులో చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. మరి పరిస్థితి ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పూర్తిగా అద్దాలను ధ్వంసం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. బ్రాంటో స్కైలిఫ్ట్ అనే వాహనం ద్వారా పూర్తిగా పై అంతస్తుకు చేరుకున్నారు. 4వ అంతస్తుకు చేరుకొని అక్కడ అద్దాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి. భవనం వెలుపల నుంచి అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. పొగలు మాత్రం దట్టంగా అలుముకున్న పరిస్థితి అయితే స్పష్టంగా దృశ్యాల్లో మనం చూడవచ్చు. అయితే దాదాపుగా 1-1:30 ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి. పొగలైతే దట్టంగా అలుముకున్నాయి. ఇంకా ఎక్కడైనా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయా అనే దీన్ని ఇంకా అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా ఇంకా ఏ విధంగా ఈ బ్రాంటో స్కైలిఫ్ట్ కావచ్చు, ఏ విధంగా ఇతర మార్గాలు జేసీబీ కావచ్చు, ఏ విధంగా నీటిని అధికారులు ఇంకా నీటిని షాపులో నీటిని చిమ్ముతున్నారనే విషయాన్ని మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఒక జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ సెల్లార్ని విరగ్గొట్టి లోనికి వెళ్ళేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది లోనికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. ఏ విధంగా ఈ సెల్లార్ని ధ్వంసం చేసి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని అగ్నిమాపక సిబ్బంది. అయితే 5 గంటలు దాటినప్పటికీ కూడా అగ్ని ప్రమాద తీవ్రత ఇంకా పూర్తిగా ఇక్కడ ఘటనా స్థలంలో అదుపులోకి రాలేదు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఈ ఫర్నిచర్ షాపు ఉంది. ఈ కారణంగా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ను నిలిపివేశారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసి మరి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తిగా 10 అగ్నిమాపక శకటాలు, 10కి పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీటి ద్వారా నీటిని చిమ్ముతూ ఎప్పటికప్పుడైతే అదుపులోకి తీసుకొచ్చేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్లో ఉంటున్న కాపలాదారుడు, అతని కుటుంబం, భార్య, 2 పిల్లలు, మరో 3 కూడా చిక్కుకొని, మరో 3 వ్యక్తులు కూడా చిక్కుకొని ఉండొచ్చు అని పోలీసులు అయితే ఇప్పటికే తెలిపారు. అయితే వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే పొగలు పూర్తిగా అదుపులోకి వస్తే, పొగలు తగ్గితే లోనికి వెళ్ళి వారి పరిస్థితి ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. ఈ భవనం కింద సెల్లార్ ఉంది. సెల్లార్ నుంచి కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ మొత్తం 4 అంతస్తుల భవనంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చిక్కుకున్నారు అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఎక్కడ చిక్కుకున్నారు అనే విషయంపై కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, అదేవిధంగా అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఘటనా స్థలంలో ఎప్పటికప్పుడు ఈ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరీ కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. సహాయ చర్యలు పూర్తి అయ్యేసరికి అయినా పొగలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే నాంపల్లి ఫర్నిచర్ షాప్ వద్ద అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు.
కొమ్మిమరపు సంబంధించి ఇప్పటికే ఘటనస్థలానికి సిపి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకున్నారు. అసలు ఇప్పటికే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గరుండి పూర్తిగా ఆ పనులు అయితే పర్యవేక్షించడం జరిగింది. దీని ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ విద్యుత్ షాక్తో మాత్రం ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అధికారులను అడిగి విద్యుత్ అధికారులను అడిగి కూడా వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. మేడం, ఇప్పటికే మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వరకు మంటలు కంట్రోల్లోకి వచ్చాయండి. ఓన్లీ పొగ నడుస్తుంది, అది కూడా ఎక్కువ స్టైరోఫోమ్ ఉంది లోపల. సో ఆ మెటీరియల్స్, ఆ సోఫాస్, ఫర్నిచర్లో వాడే మెటీరియల్స్ వల్ల స్మాగ్ ఎక్కువ ఉంది. ఎక్కువ మీరు చూస్తున్నారు బ్లాక్ ఇది వస్తుంది. బట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము ఆ బిల్డింగ్ బేస్మెంట్లో వ్యక్తులు ఉన్నారు అని మాకు చెప్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ దెమ్. ఎంతమంది ఉన్నారని చెప్పి ఇప్పటివరకు ప్రాథమికంగా తెలుసుకున్నారు? ఇప్పుడు వరకు మాకు 3 కంక్లూజివ్గా ఉన్నారు. ఇంకా ముగ్గురు వారిని రెస్క్యూ చేయడానికి అంటున్నారు. మేము ఇంకా అది అసర్టైన్ చేయలేకపోయాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్. మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ కూడా అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సిపి సజ్జనార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి సార్, ఇప్పటికే సహాయక చర్యలు అయితే పూర్తి కావడం జరిగింది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ ఇప్పటికి? ఇంకా టైం పడుతుంది. అంటే ఫైర్ ఆగిపోయింది, బట్ ఎక్కువ పొగ ఉంది. సో దానివల్లనే మనకి ఇబ్బంది వస్తుంది. సో అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటికే దాంట్లో కొంతమంది ఉన్నారని ప్రైమరీ డీటెయిల్ తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారు ఎప్పటిలోపు సార్ ఐదుగురు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో అందుకు డ్రిల్ చేసి వాళ్ళు బయట తీయడం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంకెంత సమయం పట్టే అవకాశం సార్? ఎందుకంటే దట్టమైన పొగ. ఫైర్ అయిపోయింది, బట్ ఏమంటే బయట ఈ డ్రిల్ చేసి బయట తీయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ కానీ హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ తర్వాత ఘటన స్థలం వద్ద కూడా సహాయక చర్యలు తుమ్మలు చేస్తారు. కానీ మంటలు పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొచ్చాం. కానీ మంటలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న వెలువడిన పొగ కారణంగానే ఇంకా కొంతవరకు సమయం పడుతుందని చెప్పి కూడా వారైతే చెప్తున్నారు. సహాయక చర్యలు దాంట్లో ఎంతమంది ఉండాలనేది ఒక స్పష్టమైన మెంబర్ అయితే ఇప్పటికైతే తెలియదు. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా తెలియాల్సింది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని చిరాగ్ అలీ లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి కింది అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేశారు. ఫర్నిచర్కు అంటుకున్న మంటలు దావానలంలా వ్యాపించాయి. వాటిని అదుపు చేసేందుకు 4 గంటలకు పైగా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. మంటలు చెలరేగిన భవనంలో 6గురు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. 3 కుటుంబాలు పనిచేస్తుండగా ఓ వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు ఆచూకీ గల్లంతైంది. ఆ ఇంటి యజమానుడు లక్ష్మీ యాదయ్య పనికి వెళ్లినట్లు సమాచారం. మరో కుటుంబంలోని 4 పెద్దవారు సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు, హైడ్రా విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు కొనసాగించింది. ఘటనా స్థలిలో జేసీబీ, భారీ క్రేన్లతో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రోబో ద్వారా లోపలికి వెళ్లి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పొగ దట్టంగా కమ్ముకొని ఉండడం వల్ల ఆపరేషన్ మరింత ఆలస్యమవుతోంది.
एक मिनट ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్, అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్, కలెక్టర్ హరిచందనతో కలిసి పరిశీలించారు. సహాయక చర్యలు పర్యవేక్షించిన సిపి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలిలో అంబులెన్సులు సిద్ధంగా ఉంచిన అధికారులు పరిసర ప్రాంతాల వాసులను ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదంతో చుట్టుప్రక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులు, పోలీసులు తొలగించారు. नहीं गर्म हीट ओवर ज़्यादा एक मिनट